బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖపై రేపు సమీక్ష జరుగుతుందని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. సమీక్ష తర్వాత దానికి తగ్గట్టుగానే తదుపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పంపిన లేఖలో ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయని వివరించారు. కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందని నరసింహారెడ్డి వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖపై రేపు సమీక్ష జరుగుతుందని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. సమీక్ష తర్వాత దానికి తగ్గట్టుగానే తదుపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పంపిన లేఖలో ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయని వివరించారు. కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందని నరసింహారెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు తాజా అప్డేట్స్. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణకు కమిషన్ వేసింది. ఆ కమిషన్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కమిషన్ గత కొద్ది రోజులుగా కూడా ఆనాటి విద్యుత్ ఒప్పందాల విషయంలో జరిగిన పరిణామాలు, జరిగిన ఒప్పందాల ప్రక్రియను కూడా మొత్తం కూడా పరిశీలించేందుకు విచారణ చేస్తా ఉంది. పలువురు విద్యుత్ శాఖ అధికారితో పాటు రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారితో కూడా ఈ విషయాలపైన చర్చిస్తుంది. ముఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టుల విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాల విషయంలోనే చాలా కీలకంగా మా టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిన వర్క్స్ జరుగుతున్నాయంటూ నరసింహారెడ్డి నెల 11వ తేదీన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో చెప్పిన విషయాలన్నింటినీ కూడా తాజాగా ఈ నెల 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖను రాశారు. లేఖలో మొత్తం కూడా దాదాపు 12 పేజీల లేఖలో తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చినాక కరెంటు పరిస్థితి ఏంటి, ఏ పద్ధతిన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్ కంపెనీతో కూడా ఏ విధమైన పద్ధతిలో చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి కూలంకుషంగా ఆయన ఒక 12 పేజీల లేఖను జస్టిస్ నరసింహారెడ్డికి రాశారు. ఈ లేఖపై మళ్ళీ నిన్న జస్టిస్ నరసింహారెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ లేఖ అందింది. కేసీఆర్ చెప్పిన విషయాలు కొన్ని వాస్తవాలతో సరిపోలుస్తాము, బిహెచ్ఎల్ ప్రతినిధులను కూడా ఖచ్చితంగా పిలిచి మేము విచారించి వివరాలు తీసుకుంటాము, లేఖలో పేర్కొన్న అంశాలపై అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిపుణులతో కూడా పరిశీలిస్తాము అని చెప్పడంతో పాటు ఈ నెల 18వ తేదీన దానిపైన ప్రత్యేకంగా ఆ లేఖపైనే ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ లేఖలో ఉన్న విషయాలన్నీ కూడా మేము పొందుపరిచి చర్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చైర్మన్ గా తక్షణమే వైదొలగాలని చెప్పి అడిగిన ప్రశ్నకు మాత్రం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరికి భావస్వేచ్ఛ ఉంటుంది కాబట్టి అలాంటి వ్యాఖ్యలు మేము పరిగణలోకి తీసుకోం. మేము రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక చట్టబద్ధంగా నియమించిన కమిషన్ ఇది, ఆషామాషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా మేము ఆ వివరణ పైన కేసీఆర్ లేఖ ఇచ్చిన వివరణ పైన ఖచ్చితంగా మేము తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ముందుకు పోతామనేది మాత్రం సమీక్ష తర్వాత చేపడతామని చెప్పి నరసింహారెడ్డి చెప్పారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.